డైలీ టేస్ట్ ది డైలీ. కొండగట్టు అగ్ని ప్రమాద బాధితులకు చెక్కుల పంపిణీ చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గత ఏడాది నవంబర్ 29న జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేశారు. 31 కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మంజూరైన 83,12,000, విద్యుత్ శాఖ నుండి 29 లక్షల విలువైన చెక్కులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బాధితులకు అందజేశారు. మహిళా శక్తి శ్రీనిధి స్కీమ్ ద్వారా 5 మంది మహిళలకు 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఇవ్వడం కష్టం, నిబంధనలు అడ్డం వస్తాయి. నేను ఒక మాట మాట్లాడినాను ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు. సార్, జిల్లా మంత్రి గారు నేను ఉన్నాను, వాళ్ళంతా చిరు వ్యాపారులకు నేను శాసనసభ్యులం మేము మాట ఇచ్చాం. జీవన్ రెడ్డి పెద్ద వచ్చారు, వాళ్ళు ఆదుకుంటామని మాట ఇచ్చినాం. సార్, ఏదైతే అది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతోమంది సహాయం చేస్తున్నారు. మా ప్రాంతానికి సంబంధించిన మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా చిరు వ్యాపారం కూడా సాయం చేయాలని చెప్పేసి నివేదిక వచ్చినాక వారికి చెప్పి, అదేవిధంగా మా ఓయిటీ సీఎం ఆఫీస్లో ఉంటారు వేముల శ్రీనివాస్ గారు, వారికి కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు సుమారు గౌరవ ముఖ్యమంత్రి నేరుగా చెక్ నేను నా కార్యాలయానికి నేరుగా పంపించినారు వారి ఆఫీస్ నుంచి. ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోడు. మన బాధ్యత గల మరి చిరు వ్యాపారులందరికీ కూడా ఆ రోజు వాళ్ళు ఏడుస్తుంటే చాలా బాధ అనిపించింది. ఆ చెల్లెలు కానీ ఆ అన్నలు కానీ ఇవ్వడం కష్టం. ప్రభుత్వ పరంగా నిబంధనలు అడ్డం వస్తాయి. నేను ఒక మాట మాట్లాడినాను ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు. సార్, జిల్లా మంత్రి గారు నేను ఉన్నాను, వాళ్ళంతా చిరు వ్యాపారులకు నేను శాసనసభ్యులం మేము మాట ఇచ్చాం. జీవన్ రెడ్డి పెద్ద వచ్చారు, వాళ్ళు ఆదుకుంటామని మాట ఇచ్చినాం. సార్, ఏదైతే అది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఎంతోమంది సహాయం చేస్తున్నారు. మా ప్రాంతానికి సంబంధించిన మా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మా చిరు వ్యాపారం కూడా సహాయం చేయాలని చెప్పేసి నివేదిక వచ్చినాక వారికి చెప్పి, అదేవిధంగా మా ఓయిటీ సీఎం ఆఫీస్లో ఉంటారు వేముల శ్రీనివాస్ గారు, వారికి కూడా చెప్పడం జరిగింది. మరి దానిలో భాగంగా ఈరోజు సుమారు గౌరవ ముఖ్యమంత్రి నేరుగా చెక్ నేను నా కార్యాలయానికి నేరుగా పంపించినారు వారి ఆఫీస్ నుంచి. ఏ ముఖ్యమంత్రి ఆ విధంగా నిర్ణయాలు తీసుకోడు. మన బాధ్యత గల